పరిష్కరించాలి ప్రజా సమస్యలు ఖండించండి ప్రభుత్వం దుర్మార్గంగా ఇల్లు ఇవ్వాలి అరువులని పేదలందరికి ఇళ్ల స్థలాలు పట్టణ ప్రాంతాల ఉపాధి సిపిఎం గిట్టుబాటు ధరలు పెట్రోల్ డీజిల్ పెట్రోల్ డీజిల్ ధరలు జిందాబాద్ సిపిఎం జిందాబాద్ సిపిఎం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సిపిఎం పార్టీ దేశవ్యాప్తంగా రాష్ట్రాల్లో జిల్లాల్లో పట్టణాల్లో మండలాల్లో ప్రజాపోరు కార్యక్రమానికి పిలిపించింది. ఈ నెల 8వ తారీఖు నుండి ఈ రోజు వరకు దేశవ్యాప్తంగా ప్రజా సమస్యలపై సిపిఎం పార్టీ ఇంటింటికి గ్రామ గ్రామాన ప్రతి పట్టణంలో వార్డుల్లో ప్రజా సమస్యలపై ప్రచారం చేసింది. కేంద్ర ప్రభుత్వం పోరాడి సాధించుకున్నటువంటి విశాఖ ఉక్కుని అమ్మేయాలని ప్రయత్నం చేయటం దుర్మార్గం. ఈ విశాఖ ఉక్కు అమ్మకాన్ని తక్షణం ఆపాలి అని సిపిఎం పార్టీ ప్రజాపోరు తరపున డిమాండ్ చేస్తున్నాం. గోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్ వద్ద వందలాది మందితో ఈ రోజున మహాధర్నాని నిర్వహిస్తున్నాం. విశాఖ ఉక్కు అమ్మటం ఆపటంతో పాటు విశాఖ ఉక్కుకి సొంత గనులు కేటాయించాలి అని డిమాండ్ చేస్తున్నాం. దీన్ని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా సెయిల్లో విలీనం చేయాలని కోరుతున్నాం. ఉద్యోగుల తొలగింపు కార్మికులకు విఆర్ఎస్ తక్షణం ఆపాలి అని కోరుతున్నాం. ప్రాణత్యాగాలతో సాధించుకున్నటువంటి విశాఖ ఉక్కుని కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అమ్మేయాలనుకోవటం దుర్మార్గం. ఇవ్వకపోతే కార్మికులు ఉద్యోగులు ప్రజానీకం పెద్ద ఎత్తున మరింత పోరాడతారు. 5 నెలలని నిత్యావసర వస్తువుల ధరలను ఏమాత్రం కూడా తగ్గించట్లేదు. ధరలు పెరిగిపోతున్నాయి. వంట నూనెలు పెట్రోలు డీజిలు వంట గ్యాసు ఔషధాలు ఎరువులు ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రభుత్వం గుడ్లప్పగించి చూస్తుంది. కార్పొరేషన్ల కోట్ల రూపాయల లాభాలు వచ్చేలాగా ఈ వ్యాపారాలు నడిచేలాగా ప్రభుత్వాలు సహకరిస్తున్నాయి. అవసరాలని పట్టించుకోవట్లేదు. చిన్న పరిశ్రమాధిపతుల్ని పట్టించుకోవట్లేదు. కార్పొరేట్ల అనుకూల విధానాల వల్ల ఈ రోజున చిన్న వ్యాపారాలు చిన్న పరిశ్రమలు దెబ్బతింటున్నాయి. ఈ విధానాలు ఆపాలి అని డిమాండ్ చేస్తున్నాం. అసెంబ్లీకి స్థానిక సంస్థలకి ఒకేసారి ఎన్నికలంటే ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయటమే. ఈ రోజున వివిధ రాష్ట్రాల్లో వివిధ వాతావరణ పరిస్థితులు ఉంటాయి, వివిధ సీజన్లు ఉంటాయి, పంటల కాలాలు ఉంటాయి, వివిధ పండుగలు ఉంటాయి. వాటికి అనుగుణంగా ఎన్నికలు జరుగుతున్నాయి. కానీ దేశం అంతా ఒకేసారి ఎన్నికలంటే ఇది రాష్ట్రాల యొక్క హక్కుల్ని హరించటం, ప్రజలకి ప్రజాస్వామ్య హక్కు లేకుండా చేయటం. అంచేత జమిలీ ఎన్నికల విధానాన్ని రద్దు చేయాలి, ఆలోచన విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.